సోయా రైతులు వారు బాధపడతా ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశం అయిదామంటే మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెటే బంద్ పెట్టింది. ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓరియంటేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. దాన్ని దయచేసి తీసేయాలి. గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్. ఎందుకంటే రైతులకు ట్రైనింగ్ ఇవ్వండి. కావాలంటే వచ్చే సంవత్సరం పెట్టాలంటే ఒక ముందే 2-3 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వండి. అందరినీ ముందే ఆ ఓరియంటేషన్లకు తీసుకురండి. అప్పుడు మీరు కావాలంటే పెట్టుకోండి. రెండవ మాట వారు చెప్పింది, ఈసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడ్డది, అధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు దక్షిణ కాశ్మీర్ లాంటి జిల్లా, ఇది అద్భుతమైన జిల్లా. చలి కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈరోజు నవంబర్ 18 నాడు మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 6 డిగ్రీలు ఆదిలాబాద్లో ఉన్నది. మరి 6 డిగ్రీలు ఉండి అధిక వర్షపాతం అయితే నల్లరేగడి నీళ్ళల్లో పండించే పత్తిలో తేమ శాతం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు 20% ఉన్న తేమ 22% ఉన్న ఇదే సీసీఐతో మేము కొనిపించినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిండ్రో, వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు. కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల, విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి 8 నుంచి 12% మధ్యన ఉంటేనే కొంటామని, అది కూడా మాయిశ్చర్ ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ 8,110 రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం 6,200 రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 1800-1900 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది. దాంతోపాటు 7 క్వింటాల్లే కొంటాం అనే నిబంధన పెట్టినారు. ఈ 7 క్వింటాల్ అనే నిబంధన కరెక్ట్ కాదు. 13 క్వింటాల దాకా ఖచ్చితంగా కొనాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే రైతులు చెప్తున్నారు, మా దగ్గర జైనత్ ఉన్నది, బేలా ఉన్నది, ఆ మండలాల్లో కొన్ని దగ్గర 15-18 క్వింటాలు కూడా పండుతుంది ఎకరానికి. అట్లాంటప్పుడు మీరు 7 క్వింటాలు కొంటే మిగతాది ఎక్కడ తీసుకుపోవాలి అని వాపోతున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి, సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టున్నది. ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొంటలేదు, సీసీఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు. మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల, మీ చాతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూతపెట్టినారు, నిరవధిక స్ట్రైక్ పోయినారు. ప్రైవేట్లు అమ్ముకోరాదు, ఇక్కడ సీసీఐ వాళ్ళు కొనరు. ఏం చేయాలి రైతులు? ఆఖరికి 2 రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు, మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను. ఆయనతో అది ఫైర్ యాక్సిడెంట్లో 56 క్వింటాలు ఒకడే ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు. అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ తేమ శాతం పోవాలి, ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్లు, అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది, మీరు పిఎం ఫసల్ బీమా యోజన అన్నారు, ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, అట్లాగే నష్టం జరిగిన కాడ, పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫసల్ బీమా యోజన ఏమైందో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. మీరు గతంలో ప్రకటించిన
ఎకరానికి 20,000 ఖమ్మంలో అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లాగే మీరు కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేదు ఈ సంవత్సరం. ఎక్కడ అధిక వర్షపాతం వచ్చింది, ఎక్కడ పంట నష్టం వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు ఏముంటాయండి? రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి వండుతుంది. మీకు తెలుసు, ఆదిలాబాద్లో, పూర్వ వరంగల్ జిల్లాలో, పూర్వ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి వండుతుంది 50 లక్షల ఎకరాల్లో. మరి 50 లక్షల ఎకరాల్లో పండే పంటకు సంబంధించి క్యాబినెట్లో చర్చ ఉండదు. తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు. ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది, ఎక్కడ పంట నష్టం జరిగింది చర్చ ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇవ్వాలి చర్చ ఉండదు. నష్టపరిహారం ఎక్కడుండాలి చర్చ ఉండదు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద చర్చ ఉండదు. మరి ఎందుకు క్యాబినెట్ సమావేశాలు? కేవలం రాజకీయపరమైన అంశాలేనా? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది, మీరు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మేము ఇక్కడికి వస్తున్నామంటే నేను అక్కడ ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేసిండు వ్యవసాయ మంత్రిగా. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు. అంటే నిన్నటిదాకా మేల్కోలేదా మీరు? నిన్నటిదాకా మీకు తెలియదా? 5 లక్షల క్వింటాలు ఇప్పటి కొనుగోలు అయిపోవాలి, 1,00,000 క్వింటాలు దాటలే కొనుగోలు. అది చెప్తలేదా మీకు? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆదిలాబాద్లో పరిస్థితి. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కనీసం యూరియా ఇవ్వలేకపోయినారు, మీరు కనీసం కరెంట్ చక్కగా ఇస్తలేరు, రైతు బంధు టైంకి ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా చేయలే. అయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా, కొనుగోలు కూడా చక్కగా చేయకుండా ఇంకా ఎంత రాచి రంపాన పెడతారు? ఇది పద్ధతి కాదు. అందుకే 21 తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగినారు, మీరు కూడా రావాలా, రహదారుల దిగ్బంధం చేద్దాం, జాతీయ రహదారుల దిగ్బంధం, అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర, ఇచ్చోడ దగ్గర 2 పాయింట్లలో వారు పెద్ద ఎత్తున వారు ధర్నా పెట్టినారు. దానికి మా నాయకుడు అనిల్ జాదవ్ గారు, మా కోవలక్ష్మి గారు, మా జోగురామన్న గారు, మా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం, ఆసిఫాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతారు. తప్పకుండా దానిలో మా పార్టీ కూడా పాల్గొంటది. రైతుల తరఫున పోరాటం చేస్తాం. అట్లాగే మా కేసీఆర్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ, శాసనసభ్యుల బృందాన్ని, అదేవిధంగా సీనియర్ నాయకుల బృందాన్ని ఇక్కడికి పంపడంలో ఒకటే కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు వరంగల్లో, ఖమ్మంలో, మహబూబ్ నగర్లో, నల్లగొండలో, అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మా నాయకులు పర్యటిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, అన్నింటికి మించి రైతుకు భరోసా ఇవ్వాలా. ఒకటే రోజు మొన్న పత్తి రైతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 700 పైచిలకు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం, సావద్దు, చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు, మీకోసం కొట్లాడడానికి మేమున్నాం అనే భరోసా నింపడానికే వాళ్ళ ఆదిలాబాద్కి వచ్చినాం. ఆదిలాబాద్ తర్వాత బోత్ తర్వాత ముదోలు కూడా పోతున్నాం. అక్కడ కూడా రైతులతో మాట్లాడతాం, వారికి కూడా విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా మేము ఇక్కడికి వస్తున్నాం అనగానే 2 పనులు చేసారు. ఒకటి, సోయా 7 క్వింటాల నుంచి 10 క్వింటాల కొంటమని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఒప్పుకున్నారట, సంతోషం. కానీ పత్తి కూడా అదే పని చేయాలి, 7 క్వింటాలు 13 క్వింటాలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే రెండోది కూడా చెప్పిరట, ఏది ఫింగర్ ప్రింటింగ్ తీసేసిరు, బయోమెట్రిక్ తీసేసిరు అని చెప్పి, సంతోషం. చాలా మంది పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్స్ పోతాయి, కూలి పని చేసుకుంటోళ్లకు, కష్టపడి పని చేసేటోళ్లకు, వాళ్ళకు పెద్ద వయసులో ఫింగర్ ప్రింట్సే పని చేయాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి. కావాలంటే ఆధార్ కార్డు చూసుకోండి, కావాలంటే రేషన్ కార్డు చూడండి, చూసి ఏ కుటుంబ సభ్యుడు వచ్చినా బిడ్డనో కొడుకో తీసుకొస్తే ధాన్యం కొనుగోలు చేయండి. ఈ పనికిమాలిన నిబంధనలు తీసేయండి, రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ సిసిఐ అధికారులను కూడా కలిసి వారికి చెప్పాం, వివరంగా సమస్య మొత్తం చెప్పాం. సార్ మా పరిధిలో ఏముండదు, మేము మినిస్ట్రీకి చెప్తాము, పెద్దవాళ్ళకి చెప్తామన్నారు. అందుకే బీజేపీని కూడా మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న ఎంపీని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, అల్టిమేట్గా ఇది రాజకీయపరమైన నిర్ణయం, రైతులకు చేయాలా అనేది విధానపరమైన నిర్ణయం అవుతుంది. మీరు కేంద్రం మీద ఒత్తిడి తెండి, కావాలంటే అఖిలపక్షం పోదామంటే మేము కూడా వస్తాం, కలిసి వద్దాం, కలిసిపోదాం. రైతుల విషయంలో రాజకీయం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందించాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ కూడా స్పందించాలి. ఇదివరకు మీరు ఆదిలాబాద్లో మాట ఇచ్చారు, సిసిఐ తెరిపిస్తామన్నారు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కూడా తెరిపియలే. ఇప్పుడు సిసిఐ, ఇంకో సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా చక్కగా పనిచేయనిస్తలేరు. దాంతో కూడా కనీసం రైతులకు సాయం అయ్యేది ఉంటే దాన్ని కూడా చక్కగా నడుపుతలేరు.